సో హలో గైస్, విజయవాడ దుర్గమ్మ దగ్గర మొక్కు ఉందని చెప్పేసి లేట్ చేయకుండా ఇంకా విజయవాడకి బయలుదేరిపోవడం జరిగింది భయ్య. ఇంకా బస్సు బుక్ చేసుకుని 7 గంటలకే ప్రయాణం చెప్పేసి తొందరగా లేచి ఫాస్ట్ గానే బయలుదేరాం అనమాట. హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 7:30కి బయలుదేరాం భయ్య. బస్సు బాబాయ్ కొంచెం ఫాస్ట్ గా డ్రైవ్ చేసినా సరే లేట్ గా రీచ్ అయ్యాం అనమాట. సో ఇంకా ఫైనల్లీ విజయవాడ అయితే రీచ్ అయిపోయాం భయ్య. నాకు పర్సనల్ గా ఏమనుకున్నా అయిన తర్వాత విజయవాడలో దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం అలవాటు భయ్య. సో ఇయర్లీ ఎలా కాదనుకున్నా సరే ఒక ట్వైస్ అయినా సరే విజయవాడ వెళ్తుంటా. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, ఈ టైంలో విజయవాడలో ఎండలు అయితే మాత్రం తొలగొట్టేస్తాయి భయ్య. సో ఇంకా ట్రావెలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో ఇంకా కింద టికెట్ తీసేసుకొని అమ్మవారికి 3 కత్తెరలు ఇచ్చేసి పైకి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. బై ద వే మీరు వెళ్తున్నట్టయితే మాత్రం క్యాష్ పక్కాగా మెయింటైన్ చేయండి భయ్య. కొండపైన ఫోన్ పేలు గూగుల్ పేలు చాలా తక్కువ. సో ఇంకా అనుకున్నట్టే 7th ఫ్లోర్స్ ఎక్కేసి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట. అలా 2 నిమిషాలు గుళ్ళో కూర్చొని మళ్ళీ వెంటనే హైదరాబాద్ కి బయలుదేరాలని చెప్పేసి వెంటనే బస్ స్టాప్ కి వెళ్లి మనం బుక్ చేసుకున్న హైదరాబాద్ బస్ ఎక్కేసి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోవడం జరిగింది భయ్య. సో అలా మా విజయవాడ టూర్ ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది భయ్య. సో మీలో ఎంతమంది విజయవాడ వెళ్ళారు, వెళ్తే మీరు అనుకోవడం జరిగిందా? జరిగితే కింద కామెంట్స్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి భయ్య.